సో అందుకని యూజువలీ 30 to 50 సరిపోతుంది మనకి. సో అవి యూజువలీ గో ఫర్ 30 to 50. ఏమన్నా ప్రొసీజర్స్ చేయడం, లేకపోతే ఎక్కువ బయటికి వెళ్ళే వాళ్ళు, సన్లో ఎక్కువ ఉండే టైం వాళ్ళు, ఎస్ 50+ ఈజ్ ఆల్వేస్ అడ్వైస్. అండ్ దెన్ PA4+ కూడా వీ యూజువలీ గివ్ టు ద పేషెంట్స్ అండి. ఓకే. ఈ SPF ఏదైతే ఉందో మీరు అన్నట్టు సన్ స్క్రీన్ కొంతమందికి మార్కెట్లో తీసుకొచ్చి పెట్టిన తర్వాత వాళ్ళకి ఎలర్జీస్ రావడం, పింపుల్స్ రావడం, ఇంకేదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. సో ఎలా వాళ్ళ యొక్క సన్ స్క్రీన్ని వాళ్ళు రికగ్నైజ్ చేసి వాళ్ళు వాడాలంటారు? దట్స్ వెన్ అవర్ ఎక్స్పర్టీస్ కమ్స్ అండి. యూ హ్యావ్ టు కమ్ డౌన్ టు ద క్లినిక్ టు సీ వాట్ ఈస్ యువర్ స్కిన్ టైప్ ఫస్ట్, అండ్ దెన్ అకార్డింగ్లీ మన ఫార్ములేషన్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయి అనమాట. జెల్ బేస్డ్ వస్తుంది, వాటర్ బేస్డ్ వస్తుంది, క్రీమ్ బేస్డ్ వస్తుంది. సో డ్రై స్కిన్ వాళ్ళకి యూజువలీ క్రీమ్ బేస్డ్ సజెస్ట్ చేస్తాము. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి మనము వాటర్ బేస్డ్ ఆర్ లైక్ జెల్ బేస్డ్ ఇస్తామన్నమాట. సో పోర్స్ క్లాగ్ చేయకుండా, వాళ్ళకి పింపుల్స్ రాకుండా చూస్తామన్నమాట. అండ్ కొంతమంది ఆ వైట్ క్యాస్ట్ అనేది దే డోంట్ లైక్ ఇట్. మనకి అయ్యగానే వైట్ కనిపిస్తుందండి, నాకు సన్ స్క్రీన్ వద్దు అంటారు. బట్ ఇట్ యాక్చువల్లీ ఫిజికల్ సన్ స్క్రీన్ అనమాట వైట్ క్యాస్ట్ ఇచ్చేది. ఆ ఫిజికల్ సన్ స్క్రీన్ ఉన్నది కూడా మనం వైట్ క్యాస్ట్ రావద్దు అనుకుంటే వీ కెన్ మిక్స్ కాంబినేషన్లో కూడా మనకి సన్ స్క్రీన్స్ వస్తాయి. లేదంటే వీ కెన్ గో ఫర్ కెమికల్ సన్ స్క్రీన్స్ అనమాట. సో ఫస్ట్ కమ్ టు అస్, let's diagnose what is your skin type, then we can choose according to your skin type. But basically aithe these are the norms for non clogging, pores clog cheyani non oil production, like dan meed untundandi. For oily type of skin non pore clogging sunscreens and